గడిచిన 5 ఏళ్లు నిరంతరం ప్రజా సంక్షేమం కోసం కృషి చేశామని, రానున్న కాలంలో ప్రజా సమస్యలపై పోరాడతామని గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు ప్రభుత్వ కార్యక్రమాలపై తెలుగుదేశం నాయకులు దౌర్జన్యం చేయటం సరైన పద్ధతి కాదని అన్నారు. పార్టీలను దృష్టిలో పెట్టుకుని సామాన్య ప్రజలను ఇబ్బందులు పెట్టడం సరికాదని హితవు పలికారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. రాష్ట్రంలో చూస్తున్నాము, అధికారం వచ్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద దౌర్జన్యం చేయడం అనేది కరెక్టైన పద్ధతి కాదు. ఎన్ని మాట్లాడుతున్నప్పుడు కూడా వయసు వచ్చి కానీ దౌర్జన్యం కానీ చేయడం అనేది అది సాంప్రదాయం కాదు. జిల్లాలో అయితే ఇప్పుడు కూడా 5 సంవత్సరాలు శాంతియుతంగా శాంతిభద్రంగా ఈ రోజు మేము పరిపాలన సాగించాము. ఎవరికి ఇబ్బంది పెట్టకుండా అందరికీ న్యాయం చేసే విధంగా పనిచేస్తాం తప్ప ఎక్కడా కూడా గ్రామాల్లో దౌర్జన్యం చేయాలని ఆలోచన కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టాలని ఆలోచన కానీ ఇప్పుడు కూడా 5 సంవత్సరాల్లో మేమైతే ఇప్పుడు కూడా చేయలేదు. గ్రామాల్లో అభివృద్ధి చేయాలి, ప్రజల మన్నలను పొందాలని ఆలోచన చేసాం తప్ప రాజకీయ పరంగా ఇప్పుడు కూడా ఆ దృష్టిని ఆలోచన చేయలేదు. ఎన్నికలు అయిపోయిన వెంటనే ఫ్రెండ్లీ ఓటర్తో ఈ నియోజకవర్గంలో పరిపాలన కొనసాగించాలనే విషయాన్ని నేనైతే మీ ద్వారా ప్రధానంగా తెలియజేసుకున్నాను. మరి 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వ పరంగా మేము కానీ ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ప్రజలు ఇంకా మెరుగైన పరిపాలన కావాలని ఈరోజు కోరుకుంటున్నారు. మరి ప్రతిపక్షం చెప్పిన మాటలు కూడా ఏవైతే సంక్షేమ రంగానికి ఇంకా ఎక్కువేస్తాను, మాకంటే ఎక్కువేస్తానని చెప్పారో అవి కూడా వాళ్ళు నమ్మి వాళ్ళకి అధికారం కట్టబెట్టారు. ప్రధాని ఏవైతే ఈ 5 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఇంకా మిగిలిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో మరి ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారు కాబట్టి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేసి ప్రజలు మన్నలు పొందుతారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను.